హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్‌గా, ఫాస్ట్‌గా ఇంట్లోనే స్ప్రింగ్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా మధ్యాహ్నం చేసిన క్యాబేజీ కర్రీ మిగిలిపోయింది కదా! దాంతో చేసి చూపిస్తున్నాననమాట. సో, అందుకోసం ఫస్ట్ మైదా, కార్న్‌ఫ్లోర్ తీసుకొని, అందులో కొంచెం సాల్ట్ ఏసుకొని, కొంచెం దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో మనము కలుపుకోవాలి. సో, అలా కలుపుకున్న దాంటిని ఇలా ప్యాన్‌లో దోసలాగా వేసేసుకొని చాలా పతలాగా వేసుకోవాలండి. అలా వేసుకున్న దాన్ని లైట్ హీట్ మీద మనము కాల్చుకోవాలనమాట వన్ సైడే. సో, ఇప్పుడు చూపిస్తున్నా కదా! సేమ్ అలాగే కాల్చుకొని మనకు ఎన్ని కావాలో అన్నీ కూడా ఇలాగే సెపరేట్ చేసుకోవాలనమాట. అలా చేసుకున్న వాటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం మైదా పిండి కానీ, కార్న్‌ఫ్లోర్‌లో కానీ మనం వాటర్ ఏసి కలుపుకొని థిక్‌నెస్‌గా ఇక ఇది సైడ్స్ అంతా కవర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలండి. సో, అలా పట్టించుకున్న తర్వాత మధ్యలో మనం మిగిలిపోయిన ఈ క్యాబేజీ అనేది పెట్టేసుకొని ఇలా రోల్స్‌లాగా రోల్ చేసుకోవాలనమాట. ఎక్కడ గ్యాప్ లేకోకుండా మనము ఇలా చేసుకోవాలి. గ్యాప్స్ ఉంటే మళ్ళీ ఆయిల్‌లోకి కర్రీ అంతా పోయి పాడైపోతుందండి. అలా లేకుండా ఇలా అంతా నీట్‌గా క్లోజ్ చేసుకోవాలనమాట. మనం చేసుకున్నవన్నీ కూడా ఇలాగే రోల్స్ చేసుకొని మీడియం హీట్‌లో హీట్ చేసుకున్న ఆయిల్‌లోనే మనము ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. స్లోగా నీట్‌గా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలండి. సో, అన్నీ ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో అన్నీ కూడా ఇలాగే మీడియం హీట్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. అంతే సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే స్ప్రింగ్ రోల్స్ అనేవి రెడీ పోతాయి. సో, పిల్లలకి కూడా మనము ఇలా చేసిస్తే అప్పుడప్పుడు బావుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో, చూస్తున్నారు కదా! స్ప్రింగ్ రోల్స్ లాగానే ఎలా ఉన్నాయో. సో, ఇది నచ్చిందని అనుకుంటున్నానండి. సో, ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.